హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. యాదగిరిగుట్ట ట్రిప్కి స్వాగతం. సో ఇంటి దగ్గర కొంచెం ఎండ తగ్గిన తర్వాత సాయంత్రం బయలుదేరామన్నమాట యాదగిరిగుట్టకి మణికొండ నుంచి. సో హైవే నుంచి యాదగిరిగుట్ట వెళ్ళేసరికి మిడ్ నైట్ అయ్యింది. సో మ్యాక్స్ 12ంటికి నేను చూపిస్తున్న టైం అనమాట. ఎలా ఉంటుందో ఏంటో కాటేజెస్ అనుకున్నా, యాదగిరిగుట్టలో ఎంత బ్యూటిఫుల్ డెవలప్మెంటో, ఎంత అద్భుతమైన కాటేజెస్ ఉన్నాయో. నేను నా కెమెరాని అలా జూమ్ చేస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో స్వామివారి ఆలయం. బంగారపు రంగులో ఒక చిన్న శబ్దం కూడా లేకుండా నిశ్శబ్దంగా స్వామివారి ఆలయం అలా చూస్తూ ఉండిపోతుంటే నాకైతే ఈ బ్యూటిఫుల్ విజువల్స్ మీ అందరికీ చూపించాలని డిసైడ్ అయిపోయే తీస్తున్నాను అనమాట. సో మొత్తానికి చేరుకున్నాము. ఉదయం 5ంటికి స్వామివారి అభిషేకం దర్శనం అనమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి ఒక స్లీప్ వేసేసాం. హాయ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అనమాట. కొంచెం నేను ముందే లేచేసి వాకింగ్ చేసి అక్కడున్న వేప పుల్లతో సరదాగా ఫ్రెష్ అయిపోయాను అనమాట. హాయ్, ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మంచి ఆక్సిజన్, వాకింగ్ చేస్తున్నాను. ఎందుకంటే 5ంటికే అభిషేకానికి స్వామివారి సన్నిధికి చేరుకోవాలి కాబట్టి బిఫోర్ ఒక 5-10 నిమిషాలు వాకింగ్ చేసి స్నానం చేసేసి ఇక్కడి నుంచి బయలుదేరడమే. ఇక్కడ నుంచి చాలా నియర్ బై, చాలా దగ్గర అనమాట. మనకు కనిపిస్తుందా గుట్ట, అక్కడికి వెళ్ళాలన్నమాట. బ్యూటిఫుల్గా వస్తుంది. ఏంటని చూసా, 2 చిన్న పిట్టలు చూడండి. ఎన్ని రోజులైందో ఇవి సిటీలో చూసి. సిటీలో అన్ని సౌండ్లు, ఏ సౌండ్లు, ఆ స్కూటర్ సౌండ్లు, కార్ సౌండ్లు, మిగతా పొల్యూషన్ సౌండ్లు తప్ప ఇంత బ్యూటిఫుల్గా పిచ్చుకల సౌండ్లు విని చాలా రోజులైంది. ఎంత ఆనందంగా ఉందో, శ్రవణానందం. రెడీ అయిపోయేసి కొండ మీదకి బయలుదేరామన్నమాట. ఈ టైంలో కొండ మీదకి వెళ్తూ ఉంటే నిజంగా ఎంత బాగుందంటే, మీరు ఎప్పుడైనా కూడా సో ఈ ఎండాకాలంలో వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఉదయాన్నే ఒక 4ంటికి బయలుదేరండి. కొండ మీదకి వెళ్ళగానే ఎంత అద్భుతమైనటువంటి నరసింహ మంత్రము, అద్భుతమైనటువంటి కట్టడాలు, నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఈ కట్టడాలను నిర్మించారంటే, నేనైతే ఇది 2సారి వెళ్ళడం. నాకైతే ఎంత ఎగ్జైటింగ్గా అనిపిస్తుందంటే, మనకి తిరుపతి వెళ్ళినప్పుడు ఏ ఫీలింగ్ అనిపిస్తుందో ఇక్కడ కూడా మనకి అదే ఫీలింగ్ కలుగుతుంది. అంత బ్యూటిఫుల్గా ఇక్కడ కట్టడాలు ఉన్నాయి. విశేషం ఏంటంటే ఎర్లీ మార్నింగే దర్శనానికి వెళ్ళాం కాబట్టి ఎండ రాకముందే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నిజంగా వండర్ఫుల్ వైబ్ అన్నమాట. ఇప్పుడే బ్రహ్మాండమైనటువంటి దర్శనం జరిగింది. పొద్దునే అభిషేకానికి వచ్చామన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా జరిగిందంటే, నేను ఫస్ట్ టైం అభిషేకానికి రావడం, మనసు అంత ప్రశాంతంగా ఉంది. సో వెంటనే గుళ్ళ నుంచి బయటికి రాగానే ఎంత అంటే నేను చూసినటువంటి అద్భుతాన్ని మీ అందరితో వివరిద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను అనమాట. నిజంగా అభిషేకం జరుగుతున్నప్పుడు అంటే ఉదయాన్నే ఒక వైబ్ ఉంటుందండి. పొద్దున్న లేస్తే చాలా అద్భుతమైన వైబ్ ఉంటుందని అంటారు పెద్దవాళ్ళందరూ కూడా. నిజంగా ఉదయాన్నే 3:30 ప్రాంతంలో ఇలాంటివన్నీ మంత్రోచ్చరణల మధ్య వింటూ ఉంటుంటే, ఒక 4:30-5ంటికి ఆలయ ప్రాంగణంలో ఉంటే నిజంగా ఆ స్వామివారిని మేల్కొల్పేటువంటి విషయం కానివ్వండి, ఆ స్వామివారికి అభిషేకం కానివ్వండి, ఆ స్వామివారికి దీప నివేద్యనలతో ఇప్పుడే యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనం సంతోషంగా జరిగింది. అందరం కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చినాము. పొద్దున్నే అభిషేకం దర్శనం కోసం మనం వచ్చినాం అనమాట. చాలా బాగా జరిగింది. యాచకమ్మ, ఎన్నోసార్లు మనం ఇక్కడికి విజిట్ చేయడము అంటది. చూడండి, మొత్తం ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ వరకు
టోటల్ ఒక స్టోన్ మీద నుంచి అలా వరుసగా చెక్కినట్టు. ఇది చాలా చాలా కష్టమైనటువంటి ఆర్ట్ అనమాట బేసికల్లీ. సో ఇదంతా కూడా అద్భుతంగా ఎవరు కట్టారో మీ అందరికీ తెలుసు. నిజంగా గ్రేట్ కేసీఆర్ గారు, నిజంగా గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇంత అద్భుతంగా అది నిర్మించాలి అని అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి వచ్చి కేసీఆర్ గారికి చెప్పినట్టు ఇలా కట్టాలని అలా కట్టారనమాట. బ్యూటిఫుల్గా కట్టారు. అసలు నేను ఎన్నిసార్లు వచ్చినా ఈ ఆలయానికి నిజంగా ఎంత ఆనందం అనిపిస్తుందంటే అంత ఆనందం అనిపిస్తుంది. ఇది సో ఒక్కసారిగా ఆలయ ప్రాంగణం మొత్తం అలా చుట్టుముట్టాము. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆకలేస్తుంది. సో ఎక్కడికి వెళ్దామా అని ఆలోచన చేస్తే మీరు కొండ దిగిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఒక బ్యూటిఫుల్ టిఫిన్ షాప్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది ఇప్పటిది కాదు, 45 years బ్యాక్ సంబంధించింది చరిత్ర గల ఒక చిన్న టిఫిన్ షాప్ అనమాట. సో మీకు అది చూపిస్తాను ఎక్కడ ఏంటనేది. ఇప్పుడు అక్కడ గుట్ట కనపడుతుంది కదా, కరెక్ట్గా కిందకి దిగిన తర్వాత యూటర్న్ చేసుకొని వస్తే ఇక్కడ ఉంటుంది శ్రీరాముల విలాసం. నిజంగా ఇది ఒక 40-50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక. సో నేనైతే పూరి ఆర్డర్ చేశాను, వేడివేడిగా వచ్చేసింది, కర్రీ అదిరిపోయింది, ఇంకా సాంబార్ అన్నమాట. చూడడానికి చాలా చిన్న ఇల్లుగా ఉంది. సో పైన అయితే ఎన్ని పటాలు ఉన్నాయో, మన స్వతంత్ర సమరయోధుల ఫోటోలు, రాజకీయ నాయకుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు, పాతకాలం సంబంధించిన పటాలు అన్నీ కూడా. చిన్న షాప్, చాలా అంటే చాలా మంది జనాలు వెయిటింగ్ చేస్తున్నారు. మనకు గుర్తుపట్టి అన్ని కూర్చోబెట్టారు. సో మా కేకమ్మ చిన్నగా అల్లరి చేస్తున్నాను అనమాట తినకుండా. మొత్తానికి అయితే సో నాకైతే చక్కగా ఏదైతే అదైతే ఆర్డర్ చేసేసుకున్నాను. సో ఇడ్లీ తిన్నాను, ఆర్డర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. హోమ్లీ చరిత్ర ఉన్న టిఫిన్ షాప్ అనమాట. టిఫిన్ బాగుందా? ఇడ్లీ ఎలా ఉంది నాన్న? ఇడ్లీ టిఫిన్ షాప్ అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది. అసలు ఇక్కడ ఏమీ లేనప్పుడు ఇక్కడ టిఫిన్ అమ్మడం అంటే ఇడ్లీలు, పూరీలు, వడలు మామూలు విషయం కాదు. నిజంగా గ్రేట్, చాలా టేస్టీగా ఉంది, బాగుంది. మీరు వస్తే డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వేడివేడిగా అన్నీ తినేసేయచ్చు. టిఫిన్ అయిపోయింది, బ్యాక్ టు మళ్ళీ కాటేజెస్కి వచ్చేసామన్నమాట. మీకు ఎర్లీ మార్నింగ్ చూపించాను, సరిగ్గా కనిపించిందో లేదో. మళ్ళీ మీకు కాటేజ్ చూపిస్తా చూడండి. ఎంత బ్యూటిఫుల్ అంటే మనకి ఏదో ఒక కూర్గ్ కానీ, ఒక ఊటీ కానీ, గోవా వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది. బ్యూటిఫుల్ కాటేజెస్ అనమాట. సో మీకు పేరు కూడా సన్షైన్. చాలా బాగుంది. మెయిన్ రోడ్ డెఫినెట్గా ఫ్యామిలీతో మాత్రం ఇక్కడ చాలా అంటే చాలా గుడ్ అట్మాస్ఫియర్, ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఇక టైం బ్యాక్ టు హైదరాబాద్ బయలుదేరామన్నమాట. ఎండ వస్తుంది కాబట్టి ఫాస్ట్గా. కానీ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ స్వర్ణగిరి కనిపించింది. ఎంత బాగుందంటే ఎప్పుడు మీరు ఈ రూట్లో వెళ్ళినా కూడా మీకు అక్కడ దర్శనం ఇస్తూనే ఉంటుంది, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కూడా వెళ్దాము, టైం ఉంది కాబట్టి కారు జఫ్ అని చెప్పేశాను అనమాట. వెల్కమ్ స్వర్ణగిరి. నిజంగా ఎంటర్ అవుతూనే ఒక తిరుపతిలోకి ఎంటర్ అవుతున్నామా అన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది. నమో వెంకటేశాయ అని. నిజంగా అద్భుతమైన కట్టడాలు, ఎంట్రన్స్ కానీ కొంచెం దారి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, కానీ ఒకసారి ఎంట్రన్స్ అయ్యామంటే నిజంగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మళ్ళీ డెఫినెట్గా రావాలి అనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మీరు ఎంతమంది వెళ్ళారు సరదా కామెంట్ చేయండి. సో అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా స్వామివారికి దండం పెట్టుకొని పూర్తిగా. సో ఎన్నో అద్భుతమైనటువంటి లోపల కట్టడాలు కానివ్వండి అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకొక యాక్చువల్లీ ఇక్కడికి రాగానే కరెక్ట్గా 11-20 నిమిషాలు అయ్యింది. కరెక్ట్గా 12:30 తర్వాత దర్శనం అంట. ఎందుకంటే ఇది స్వామివారికి నివేదన పెట్టే సమయం. సో దాని తర్వాత దర్శనం. అందుకే ఇక్కడ పిల్లలందరూ ఆడుకోవడానికి సరదాగా కారు అవన్నీ ఉంటే మా అమ్మని ఈ లోపల కారు ఎక్కిద్దాం పాపని అని సో తీసుకొని వచ్చాము. ఖ్యాతికమ్మని ఇక్కడ సరదాగా కారు ఎక్కిస్తున్నాము. కార్ రైడ్ ఇక్కడ. ఖ్యాతికమ్మ రెడీయా? రెడీయా? చూడండి. సరే
హ్యాపీగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో దర్శనానికి వెళ్ళే టైం ఉంది కాబట్టి ఈ కార్లో సరదాగా కూర్చోబెట్టుకునే కార్ రైడ్ పిల్లలందరి గురించి. సో ఇక్కడికి వెళ్తే మాత్రం డెఫినెట్గా టైం ఉంటే సరదాగా ఈ పిల్లల ఆడుకునే జోన్కి వెళ్ళండి. అక్కడ గేమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అంటే చిన్నపిల్లలకైతే ఇవి ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి. అక్కడ సైకిల్ కానీ బైసికల్ కానీ మీ ఎదురుగా చూస్తున్నారు కదా, అక్కడే అన్నదానం కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. సో దాని పక్కనే ఉంటుంది ఇదైతే మిస్ అవ్వద్దు పిల్లల గురించి. స్టీరింగ్ లాగేసింది. ఎంజాయ్డా అలాగా ఏంటిది నువ్వు కూర్చుంటావమ్మా? ఇంక 4 రోజులు పోతే నీకు చేతి కాదు కదయ్యా, ఆమె నడుపుతానంట దేవా. ఇంట్లో గోవా కూడా వెళ్ళిపోవచ్చు, గోవా తిరుపతి వెళ్ళిపోవచ్చు మీరు. ఏమన్నా ఇస్తామా కాదు, పెద్దవాళ్ళు కూర్చుంటే ఉండదు కదా. నువ్వు ఆడుంటే మేము అందరం ఇటు తిరిగాను సార్ మీరు ఆడుకెళ్ళి. మేడం మేడం ఇదండి. ఇదండి జరగాలి. ఏం చేస్తాం? అలా కాసేపు కోనేరులో దిగి నీళ్లు చల్లుకున్నామో లేదో ఈ ఎండకి ఎంత ఆనందం అనిపించిందంటే నిజంగానే దేవుడు కనిపించాడు. ఆహా, ఎంత మనసుకు ప్రశాంతత అనిపించిందంటే చాలా ప్రశాంతత అనిపించింది. ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి సో స్వామివారి దర్శనం అయిపోయి బయటికి వచ్చిన వెంటనే అక్కడ ఆంజనేయ స్వామి అయిపోగానే పక్కన కోనేరు, ఇక్కడున్న వాతావరణం అద్భుతంగా ఉంది. నిజంగా తిరుపతిలో అయితే ఎలా అనిపిస్తుందో ఇక్కడ కూడా అలానే ప్రతి క్షణం ప్రతి అడుగు ఆధ్యాత్మికంగా తిరుమల గుర్తు చేస్తున్నట్టుగా అంత అద్భుతంగా ఉంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఎంత పెద్ద హనుమంతులు ఉన్నారంటే ఒకసారి మీరు చూడండి. అసలు నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో చూసినప్పుడు కూడా. సో కానీ ఈ ఎండకు మాత్రం దయచేసి రావద్దు, ఎండ అదిరిపోతుంది. కొంచెం ఎండాకాలం తగ్గిన తర్వాత రండి. మేమంటే అనుకోని ప్రయాణం అనుకోకుండా వచ్చాం కాబట్టి మేము ఇక్కడ తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ప్రోటోకాల్ దర్శనాలు ఉన్నాయి. సో దయచేసి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు కానీ లేకపోతే బయటికి వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉంటే డెఫినెట్గా మీరు వాయిదా వేసుకోవడం మంచిది. సో మోడీ గారు కూడా చెప్తున్నారు కదా, ఎంత ఖర్చు తగ్గిస్తే అంత మంచిది అని. అటు డీజిల్ పరంగా కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి. సో ఇంకో విషయం ఏంటంటే ఇదే స్వామివారి రథం. ఇక్కడ మాడవీధుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు అదే రథంలో స్వామివారు బ్రహ్మోత్సవం ఊరేగుతూ ఉంటారనమాట. మనం ఇప్పుడు అది అన్నదాన సత్రం అన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడ ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. మొత్తానికి ఆ ఎండలో నుంచి
భోజనశాలకు వచ్చేసాం అనమాట. ఇక్కడే అన్నదానం జరుగుతుంది. ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ అన్నదానం. సో 2 అన్నదానాలు ఉన్నాయి. జనరల్గా ఇక్కడ ఎవరైనా విఐపీస్ కానీ ఎవరైనా ప్రోటోకాల్ వస్తే ఇక్కడ భోజనం, మిగతా భక్తులందరికీ కూడా అక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు. చాలా చాలా చక్కగా ఉంది, నీట్గా ఉంది. అందరూ కూడా భోజనం చేసేంత వెడల్పుగా. తిరుపతిలో అయితే ఎలా ఉంటుందో అన్నదాన సత్రం ఇక్కడ కూడా అలానే ఉంది. నిజంగా తిరుపతి వచ్చినట్టుగానే ఉంది. సో ఎవరైనా తిరుపతి ఈ ఎండాకాలంలో కానీ లేదు అంటే ఈ సమయంలో ఒక రోజులో వెళ్ళి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి. ఇక్కడ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి. సో భోజనం మొదలెడతాం, మీరు భోజనం స్టార్ట్ చేయండి. సో భోజనం స్వామివారి ప్రసాదం కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు ఇక్కడికి వెళ్తే స్వర్ణగిరి మీరు డెఫినెట్గా ఇక్కడే అన్నదాన సత్రంలోనే చక్కగా భోజనం చేయండి. చాలా హైజీనిక్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది భోజనం మాత్రం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అండ్ మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మనం 3 లక్షల సబ్స్క్రైబర్స్ని దాటేసాం. సో హ్యాపీ. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. టేక్ కేర్, బాయ్.